ఛానలుకి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద సీక్రెట్ ఇదే. మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ముఖ్యంగా వారి జీవితంలోని ఆ అతిపెద్ద సీక్రెట్ ఏంటి, అలాగే వారి జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారు ఎదుర్కోవలసి వస్తుంది, అలాగే తులారాశి వారు ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల వారి యొక్క జీవితంలో అశుభ ఫలితాలను కూడా శుభ ఫలితాలుగా వారు మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అలాగే జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు. అపజయాలను చూసినా కాని కృంగిపోకుండా, నిరాశ చెందకుండా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. అంటే పట్టుదల, అలాగే ఏదైనా సాధించాలి అనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత స్థానాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే మనస్తత్వం ఈ తులారాశి వారికి ఉంటుంది. కాని ఒక స్థాయికి వచ్చినా కాని పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే తులారాశి వారికి విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు. అయితే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణం కారణంగా ఈ తులారాశివారు అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అయితే తులారాశివారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు. ఈ మనస్తత్వం కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ఇటువంటి మీ మనస్తత్వం కారణంగా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అంటే అంతగా వారితో బాండింగ్ అనేది ఉంటుంది. అటువంటి వారే మీ ప్రవర్తన కారణంగా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా జరగటం అనేది మీరు ఊహించనిది. ఈ యొక్క మార్పును మీరు తట్టుకోలేకపోతారు కూడా. అంటే వారు మిమ్మల్ని దూరం పెట్టటం, మీతో బంధాన్ని తెంచుకోవటానికి ప్రయత్నం చేయటం మీరు జీర్ణించుకోలేని అంశం. కానీ మీరు ప్రవర్తనను మార్చుకోలేకపోతారు. ఇటువంటి ప్రవర్తనను మీరు కనుక మార్చుకున్నట్లయితే జీవితంలో వారితో బంధం ఇంకా బలపడే అవకాశాలు ఉంటాయి. బంధాన్ని నిలబెట్టుకోవటానికి మీరు మీ ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు తీసుకుని రావాల్సి ఉంటుంది. అంటే చంచల స్వభావం అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడే తత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఒక మాట మీద నిలబడే తత్వం అనేది లేకపోతే మీ సొంత వారు కూడా మిమ్మల్ని నమ్మని రోజులు వస్తాయి. ఈ విధంగా నమ్మకం కోల్పోయి మీరు ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశివారు ఈ ప్రవర్తనను ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ జీవితంలో మీరు చాలా మందిని కోల్పోవాల్సి వస్తుంది. మీ సొంత వారే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఈ యొక్క సీక్రెట్ ని మీరు అర్థం చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో ఈ యొక్క మనస్తత్వం కారణంగా మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే ఎంత సంపాదించినా కానీ ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి మీరు సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. అలాగే తులారాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయటం మీకు ఎంతో శ్రేష్టం. అలాగే తులారాశివారిపైన శుక్రగ్రహ ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు. సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ
పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే వంశపారంపర్యంగా వీరికి వచ్చిన ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. స్నేహితులతో కలిసి తిరుగుతారు. స్నేహితులు ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడిలాగా వారికి సహాయం కూడా చేస్తారు. ఈ తులారాశి వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే విద్యా విషయాలపై అత్యంత ఇష్టతను కలిగి ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే తులారాశివారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల నుండి వీరికి మంచి మద్దతు ఎల్లవేళలా లభిస్తూ ఉంటుంది. అలాగే తులారాశివారికి జీవిత భాగస్వామిపై అమితమైన ప్రేమ, అనురాగాలు ఉంటాయి. వారు చెప్పిన మాటను అస్సలు జవదాటరు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా చేయటం అనేది సమస్యగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనత చపలచిత్తమైన మనస్తత్వం. కాబట్టి ఈ మనస్తత్వాన్ని మార్చుకోవటానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా మీ యొక్క జీవనాన్ని గడపగలుగుతారు. అలాగే ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్టేజ్లో ఉంటారో. ఈ విధంగా ఉండటం వల్ల కూడా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం కూడా ఉంటుంది. అంటే అవసరం లేని చోట కూడా రాజీ పడే మనస్తత్వం ఉంటుంది. ఈ మనస్తత్వం కారణంగా నలుగురిలో చులకనగా చూడబడే పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అలాగే గొడవ పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ విధంగా చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుని సొంత వారిని దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపించకపోవటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్ద సమస్యలకు దారితీసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దానికి తగిన చికిత్స తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగే బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశివారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలను ఎదుర్కొంటారు. అలాగే ముఖ్యంగా శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పని ప్రారంభించినా శుక్రవారం ప్రారంభించండి. నీలం రంగు దుస్తులను ధరించి వెళ్ళండి. శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అయితే తులారాశిలో జన్మించిన వారు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోకూడదు. ఎంత చిన్న వస్తువైనా సరే దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. మహిళలను ఎల్లప్పుడూ గౌరవించండి. మహిళలతో దురుసుగా ప్రవర్తించటం మీకు చాలా హానికరం. దేవుడిపై, పూజలపై, అలాగే ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దేవాలయంలో లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరు జీవితంలో ఇంకా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. చూశారు కదండి, తులారాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద సీక్రెట్ ఏంటో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.